అత్యమించు బలములు అవధి మించు అశ్వబలములు ఎవర్రా నువ్వు? సింహం ముందుకి చిట్టెలికలా వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? చావాలని సదాపడుచ్చావా? నా గురించి తలుచుకుంటేనే మృత్యుదేవతగానే ముచ్చవడాలు పట్టాల్సిందే. అలాంటిది అది నన్ను తాగడమా? ఆ మృత్యుదేవతని నేనేజీ నిన్ను కౌగిలించుకుంటా. తొందరపడి ఆ పని చెయ్యకు, బూడిదైపోతావు. అసలు ఎవర్రా నువ్వు? పిలవని పేరంటానికి పిడుగులా వచ్చి పిట్టల ధరలా రెచ్చిపోతున్నావు. కోనసీమ రౌడీని, కొండవీటి టైగర్ని, గడ్డిపేట గుండాని, నీలాంటి కింగులందరితో సలాం చేయించుకున్న నవాబుగా పేరు పంచిన ప్రొఫెషనల్ కిల్లర్ సూర్యాని భాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. నీలాంటి కిల్లర్ని ఎలా ఖరారు చేయాలో నాకు బాగా తెలుసు. నా ముందు రుస్తువులా రెచ్చిపోతే చచ్చిపోతావు. వాట్ ఏ వండర్ఫుల్ జాక్ మిస్టర్ రఘునాథ్, వండర్ఫుల్ జాక్. చావు అనేది నా ఛాయలకి రాదు, తిరిగితనం అది నా ఒంటలో లేదు. నీలాంటి కిలాడీలను మట్టు పెట్టాలో నాకు బాగా తెలుసు. ఈ సూర్యం నువ్వు అనుకున్నంత సామాన్యుడు కాడు. కన్నలు తిరిగిన మనగాళ్ళైనా, కరడు గట్టల గుండాలైనా ఒక్క కాగత సమాధానం చెప్పాలి. ఒక్క ఏటితో ఎవరో కరిగి పంపుతా. నీలా కేకలు వేసే జోకరగాళ్ళంతా బాగుపట్టి ఏటి గురించి చెబితే నోటి మాట ఆపి రూటు తెలియక రోడ్డున పడే పిరికి వాడనుకున్నాయి ఈ రఘునాథ్. రాయలసీమ రౌడీలైన రక్తం తాగే రాక్షసులైన ఒక్కసారి నా బోనులో కడుగు పెట్టాక నేను చెప్పినట్టు ఆడాల్సిందే. నువ్వు చెప్పినట్టు ఆడటానికి, నువ్వు పెట్టింది తినడానికి నేనేమన్నా నీ పెంపుడు కుక్కనా లేక నీ ఉంపెడు గత్తనా? కసమీద నా కొదమ సింహాన్ని విషనాగునిరా. అది ఎంతది కొదమ సింహమైనా తను చూళ్ళు పట్టుకి స్వారీ చేస్తా. అది విషనాగైతే నా పడగ మీద మలిపి నలిపి మట్టి కరిపిస్తా. మట్టి తినిపిస్తానన్న వాడికి ముచ్చటలా పట్టించాలో నాకు బాగా తెలుసు. సమర్థుడువా? నా సామర్థ్యం గురించి నీకు పూర్తిగా తెలీదు. ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నించావా నీ గుండె ఆగి చచ్చిపోతావు. ఆగిపోవడానికి ఇది మామూలు గుండె కాదు, రౌడీ ముక్కు మొక్క. నేనేంటో తెలియక తొందరపడుతున్నావు. అది ఎంతటి ఉక్కు ముక్కైనా చిటికలో నేను తలుచుకుంటే చిటికలో పిండి చేయగలదు. పిచ్చివాడా, నా పేరు వింటే పోలీసులు మొదలుకొని పొలిటికల్ రౌడీల వరకు సైడ్ అయిపోతారు. నాలుగుని వింటే పేరు మోసిన గోండాల నుంచి రౌడీల వరకు గుండె పగిలి చేస్తారు. అలాంటిది నువ్వు నన్ను తాకడమా? నెవర్. అది ఒకప్పటి మాట. నేను ఈ స్థావరంలో అడుగులు పెట్టిన మరుక్షణమే రెక్కలు విరిగినట్టు లెక్క. నువ్వు నా రెక్కలు కాదు కదా, వాటిలో ఈకలు కూడా పీకలేవు. అంతటి సమర్థుడవా? నా మేధస్సు గురించి నీకు తెలియదు. ముఖం చూడకుండానే జాతకం చెప్పగలను, చెయ్యి చూడకుండానే జాతకం చెప్పగలను. అంతటి మేధావిని. నేను నీవు అనుకున్నట్లా నీతో గొడవ పట్టానికి కానీ నిన్ను హతమార్చడానికి కానీ రాలేదు. మరి నీతో చేయి కలపడానికి వచ్చాను.
నాతో చేయగలపడానికి వచ్చావా? అస్సలు నమ్మలేకపోతున్నానే. నమ్మాలి, నమ్మి తీరాలి. మొన్నటి దాకా చెప్పింది విన్నాను, ఈ రోజు కళ్ళారా చూశాను. నీ ఆశయం నా ఆశయం ఒక్కటైనప్పుడు మన ఇద్దరం ఒక్కటైతే ఈ దేశాన్ని అందిన వరకు ఆక్రమించి దొరికినంత దోచేసుకుందాం. ఏమంటావు? నాతో చేయి కలుపుతానని వచ్చిన వాడితో చిలిమి చేస్తానే తప్ప చెయ్యెత్తే అలవాటు నాకు లేదు. సింహకిశోరం లాంటి నీ పొగరు తెగు నాకు బాగా నచ్చాయి. మన చేతులు కలిస్తే ఈ దేశాన్ని అందినంత వరకు ఆక్రమించి దొరికినంత వరకు దోచేయొచ్చు. బ్రో, మన చేతులు కలవచ్చేమో కానీ వాటాలు మాత్రం కలవమ్మా. మీరేంటో చెప్పు, నా రూట్ ఏంటో చెబుతా. అసలు రేటే తెలియక చూస్తుంటే రూట్ ఎలా చెప్పమంటావు? వస్తున్నా సూర్య, ఆ విషయానికే వస్తున్నా. ఇప్పుడు నేను నీకు అప్పగించబోయే పని చాలా భయంకరమైనది. ఆ ప్రమాదంలో నేను నెగ్గితే నీకు కోరినంత జీతం ఇస్తా. ప్రమాదానికే ప్రమాదం లాంటి వాడి అవి నాకు కొత్త కాదు. ఏం చేయాలో చెప్పు. ఈ నగరం నడి సెంటర్లో కళాపారి యూత్ మ్యూజియంలో దోపిడీ చేయాలి. ఓ, మ్యూజియం దోపిడీనా? అవును సూర్య, దానిలో అతి పురాతనమైన రాణి మాలదేవి వజ్రం ఉంది. దాన్ని దోపిడీ చేయాలి. ఆ చిటికల పని. ఆహారం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, కానీ ఫలితం మాత్రం లేకపోయిందే. ఫలితం నేను చూపిస్తా. రేపు ఈ టైం కల్లా నీ కాళ్ళ ముందు ఉంటుంది ఆహారం. సూర్య, అది నీవు అనుకున్నంత సులభం కాదు. దానికోసం ఎందరో మాఫియా డాన్లు మాటు వేసి ఉన్నారు. ఒక పక్కల పోలీసులు కాపలా ఉన్నారు, ఒక పక్క గోండాలు దాన్ని వెంటాడుతున్నారు. దాని బారి నుండి నువ్వు ఆహారాన్ని తీసుకురావడం చాలా కష్టం. ఎవరు ఎన్ని ఎత్తులేసినా వాళ్ళ ఎత్తులను చిచ్చు చేసి రేపు ఈ ఆహారాన్ని తీసుకుని నీ ముందుకు వస్తాను. నువ్వు అంతటి సమర్థుడు అనే ఈ పని నీకు అప్పగించాను. ఓకే వస్తా. ఓకే ఓకే ఓకే